మీరు కూడా అక్కడ ఏం జరుగుతుంది కొంచెం వాకప్ చేసుకుంటే చివరిలో ఎప్పుడో కాకుండా పిల్లలకి నిక్ నేమ్స్ కొంతమంది ఇళ్ళలో ఒక్కో రకమైన పేరు పెట్టుకుంటున్నారు. ఏ దేవుడి పేరులో లేదా కొంతమంది మనలో కూడా మన హిందూస్ కూడా దేవుడి పేరుతో వాళ్ళతో ఆ పండగలకి వాటిని పుట్టించిన పరిస్థితిని మిగిలిన తర్వాత వచ్చే కాన్సెన్స్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. అందుకని ముందుగానే మనం యాక్యురేట్గా మనకు ముందుగా కాకుండా ఇప్పుడు తర్వాత స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే గతంలో 2002లో ఉన్న ఓటర్ లిస్టులో ఉన్న 30 సంవత్సరాలు పైబడిన ఓటర్లు, అదేవిధంగా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఓటర్ లిస్ట్ 2025 మన ఎలక్షన్ జరిగిన ఓటర్ లిస్ట్ దానిలో ఉన్న 30 సంవత్సరాలు పైబడిన ఓటర్స్ని మ్యాప్ చేయమన్నాం. అది మనం ఒక గత నెల రోజులుగా చేస్తూనే ఉన్నాము. అందులో ఏంటంటే మళ్ళీ ఒక సిస్టమే దానంతటా అదిగా గుర్తించి కొంత డేటా ఇచ్చింది మనకి. మళ్ళీ మన బిఎల్ఓలు ప్రతి పేజ్ని అంటే అంతకుముందు 2002 అప్పుడు ఇప్పుడున్న ఓటర్ ఎక్కడున్నాడో వెతుక్కొని అంటే మార్పులు జరిగాయి కదా, పోలింగ్ స్టేషన్లు బైఫికేషన్లు అవడం, కొత్త స్టేషన్లు ఇది అవడం, ఇవన్నీ మూలంగా మనకి తేడా వస్తుంది. ఆ తేడాల్లో పాత స్టేషన్ ఓటర్ ఎక్కడ ఉన్నాడు, ప్రజెంట్ ఓటర్ ఎక్కడ ఉన్నాడు, ఏపీఎస్లో ఉన్నాడు అనేది తెలుసుకొని మ్యాప్ చేసి ప్రక్రియ ప్రతి బిఎల్ఓకి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. గైడ్ లైన్స్ ఎక్కడి నుంచి మనకి సిఇఓ ఆఫీస్ నుంచి వచ్చిన డేటా మొత్తం మనం వాళ్ళకి పాస్ ఆన్ చేసాము. అందరూ కూడా చేస్తారు బాగానే. అయితే దానిలో ఏంటంటే మనకి టోటల్ ఓటర్స్ 2,44,653 ఉన్నాయి మొత్తం మన కాన్స్టిట్యున్సీలో. అట్లానే ఆ ఎలక్టర్స్లో 30 సంవత్సరాలు పైబడి 2025 ఓటర్ లిస్ట్ కరెంట్ ఓటర్ లిస్టులో 1,72,230 వచ్చాయి. అంటే 2,44,653లో 1,72,230 మంది 35 ఏళ్ళు దాటిన ఓటర్స్ ఐడెంటిఫై అయ్యారు యాజ్ పర్ ఓటర్ లిస్ట్. దానిలో ఏంటంటే మనం 2002లో కూడా ఎంతమంది ఉన్నారనే దానికి కంపేర్ చేసుకున్నాం. కంపేర్ చేసుకున్నప్పుడు ఆ 35 ఏళ్ళు పైబడిన ఓటర్స్ 2002లో పైబడిన వాళ్ళు, అట్లానే ఈ సంవత్సరం ఉన్న ఓటర్ లిస్ట్ 25లో ఉన్న ఓటర్ లిస్ట్ని కంపేర్ చేసుకుంటే మనకి 1,07,700 ఓట్లు ఐడెంటిఫై అయ్యింది. దాన్ని మనం బిఎల్ఓస్ మ్యాప్ చేయమంటే 47,947 మందిని మ్యాప్ చేయగలిగారు ఈఓస్కి. అట్లనే సిస్టంలో కూడా 52,193 సిస్టమ్ ఐడెంటిఫై చేసింది. మొత్తం కలుపుకుంటే 99,763 ఓటర్స్ని మనం రెండిట్లో అందులో